కార్యకర్తలకు పండుగ, ఫ్యాన్స్ కి పూనకారే. ఎస్, ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సస్పెన్స్ ఎట్టకేలకు తొలగిపోవడంతో తమిళనాట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తమిళగోలకు ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు గవర్నర్ నుంచి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇంకేముంది, ప్రతి నియోజకవర్గంలోని టీవీకే పార్టీ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇవాళ తమ అభిమాన నటుడు, నాయకుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో తమిళనాట అంతా టీవీకే జెండాలు రెపరెపలాడుతున్నాయి. 1967 తరువాత ఏర్పాటవుతున్న ద్రవిడేతర పార్టీ కావడంతో దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడు వైపే ఉంది. చాలా సస్పెన్స్ తర్వాత టీవీకేకి బేషరతుగా వీసీకే మద్దతిచ్చింది. దీంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన 118 మంది సభ్యుల సంఖ్యాబలం టీవీకేకి వచ్చేసింది. టీవీకేకి 107, కాంగ్రెస్ కు 5, సిపిఐకి 2, సిపిఎం కు 2, వీసీకే 2, ఐయుఎంఎల్ కు 2 సీట్లు ఉన్నాయి. మొత్తం 5 పార్టీల మద్దతుతో ఇప్పుడు టీవీకే బలం 120కి చేరింది. అయితే డిఎంకే కూటమిలో ఉంటూ ఇప్పటిదాకా పదవులు తీసుకొని కాంగ్రెస్ ఈసారి తమిళ కేబినెట్ లోకి ఎంటర్ అవుతోంది. టీవీకేకి మద్దతిచ్చినప్పుడే కుదిరిన డీల్ తో కాంగ్రెస్ కి 2 మంత్రి పదవులు ఫిక్స్ అయ్యాయి. ఇవాళ విజయ్ తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా అందులో ఒకరు కాంగ్రెస్ నుంచి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు అన్కండిషనల్ గా టీవీకేకి సపోర్ట్ ఇచ్చాయి. ఎలాంటి పదవులు ఆశించకుండానే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మద్దతు తెలిపాయి. అయితే సుమారు 59 ఏళ్ల తరువాత కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి అవటం, కేబినెట్ లోకి ఎంటర్ అవటం చర్చనీయాంశంగా మారింది. డిఎంకేని కాదని టీవీకేకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ విజయ్ తో ఎలా ఉండబోతోంది అనే అంశం ఆసక్తి రేపుతోంది. మొత్తంగా దేశాన్నే ఆశ్చర్యపరిచారు విజయ్. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసి ద్రవిడ పార్టీలకు దమ్ము చూపించారు. అత్యధిక సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మరో పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించారు. విజయ్ తొలి అడుగు 1967 నుండి తమిళనాడులో కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ నిర్మాణాన్ని సమర్థవంతంగా బద్దలు కొట్టింది. 50 ఏళ్ల తరువాత డిఎంకే, అన్నాడీఎంకే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీగా టీవీకే నిలిచింది. మరి ద్రవిడేతర పార్టీ ప్రయాణం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.